ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 సార్లు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందని కూడా నెతన్యాహు అంటున్నారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై కాల్పుల వెనుక ఇరాన్ ఉందంటూ కూడా నెతన్యాహు ఆరోపిస్తున్నారు. ఇరాన్ కు ప్రధాన శత్రువు ట్రంపే అని కూడా అంటున్నారు. ట్రంప్ బతికి ఉండటం ఇరాన్ కు ఇష్టం లేదు అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు నెతన్యాహు. ఇరాన్ ఇజ్రాయెల్ భీకర దాడుల వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరాన్ కు తమ కంటే అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు అంటూ కూడా బాంబు పేల్చాడు. ఇప్పటి వరకు ట్రంప్ ను చంపేందుకు 2 సార్లు ఇరాన్ ప్లాన్ చేసిందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ వేసింది అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా 2 సార్లు ట్రంప్ ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని, ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదు అంటూ కూడా ఓ నేషన్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో 2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ ను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు ఆయన. అయితే నెతన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. కాగా ఏ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించలేదు. ఇకపోతే ఇరాన్ పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేం కూడా కాదు. కానీ ఒక ప్రధాన దేశాధినేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. అది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుందని చెప్తున్నారు. ఈ ప్రకటన అనంతరం అమెరికా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది అని కూడా అంటున్నారు. ఇకపోతే ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా అయితే ఇప్పటివరకు స్పందించలేదు. కానీ గతంలో తన హత్యకు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ భీకర దాడుల వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు తమ కంటే అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు అంటూ కూడా బాంబు పేల్చాడాయన. ఇప్పటి వరకు ట్రంప్ ను చంపేందుకు 2 సార్లు ఇరాన్ ప్లాన్ చేసిందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ కుట్రను మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా 2 సార్లు ట్రంప్ ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని, ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదు అంటూ కూడా ఓ నేషన్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కలవరం రేపుతోంది. రెండు 2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ ను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. అయితే నెతన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాగా ఏ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకైతే ధృవీకరించలేదు. ఇకపోతే ఇరాన్ పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేం కాదని కూడా అంటున్నారు. కానీ ఒక ప్రధాన దేశాధినేత అయ్యుండి ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. అదే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రకటన అనంతరం అమెరికా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా పొంచి ఉందని అంటున్నారు. ఇకపోతే ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా అయితే స్పందించలేదు. కానీ గతంలో తన హత్యకు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2 సార్లు ట్రంప్ ను చంపేందుకు ఇరాన్ ప్లాన్ చేసిందని కూడా నెతన్యాహు అంటున్నారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై కాల్పుల వెనుక ఇరాన్ ఉందంటూ కూడా నెతన్యాహు ఆరోపిస్తున్నారు. ఇరాన్ కు ప్రధాన శత్రువు ట్రంపే అని కూడా అంటున్నారు. ట్రంప్ బతికి ఉండటం ఇరాన్ కు ఇష్టం లేదు అంటూ కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారు నెతన్యాహు. ఇరాన్ ఇజ్రాయెల్ భీకర దాడుల వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరాన్ కు తమ కంటే అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు అంటూ కూడా బాంబు పేల్చాడు. ఇప్పటి వరకు ట్రంప్ ను చంపేందుకు 2 సార్లు ఇరాన్ ప్లాన్ చేసిందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఆ కుట్రకు మాస్టర్ ప్లాన్ వేసింది అంటూ చెప్పుకొచ్చారు. మొత్తంగా 2 సార్లు ట్రంప్ ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని, ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదు అంటూ కూడా ఓ నేషన్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో 2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ ను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు ఆయన. అయితే నెతన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. కాగా ఏ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ధృవీకరించలేదు. ఇకపోతే ఇరాన్ పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేం కూడా కాదు. కానీ ఒక ప్రధాన దేశాధినేత ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. అది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతుందని చెప్తున్నారు. ఈ ప్రకటన అనంతరం అమెరికా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది అని కూడా అంటున్నారు. ఇకపోతే ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా అయితే ఇప్పటివరకు స్పందించలేదు. కానీ గతంలో తన హత్యకు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ భీకర దాడుల వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కు తమ కంటే అమెరికా అధ్యక్షుడు ట్రంపే ప్రధాన శత్రువు అంటూ కూడా బాంబు పేల్చాడాయన. ఇప్పటి వరకు ట్రంప్ ను చంపేందుకు 2 సార్లు ఇరాన్ ప్లాన్ చేసిందంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పై జరిగిన కాల్పుల సంఘటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ కుట్రను మాస్టర్ ప్లాన్ వేసింది ఇరాన్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా 2 సార్లు ట్రంప్ ను చంపేందుకు కుట్ర పన్ని విఫలమైందని, ఆయన జీవించి ఉండడం వారికి ఇష్టం లేదు అంటూ కూడా ఓ నేషన్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కలవరం రేపుతోంది. రెండు 2020లో అమెరికా డ్రోన్ దాడిలో హతమైన ఇరాన్ టాప్ జనరల్ ఖాసిం సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని ఇరాన్ ప్రయత్నించిందని, అందుకే ట్రంప్ ను లక్ష్యంగా చేసుకున్నాయని అన్నారు. అమెరికా నిఘా సంస్థలు ముందుగానే గుర్తించడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పుకొచ్చారు. అయితే నెతన్యాహు ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. కాగా ఏ విషయాన్ని అమెరికా దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకైతే ధృవీకరించలేదు. ఇకపోతే ఇరాన్ పై ఇలాంటి ఆరోపణలు రావడం కొత్తేం కాదని కూడా అంటున్నారు. కానీ ఒక ప్రధాన దేశాధినేత అయ్యుండి ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించడంతో ఈ అంశం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపుతోంది. అదే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరిన సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రకటన అనంతరం అమెరికా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని ఇటు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా ఇరాన్ సంబంధాలు మరింత దెబ్బతినే ప్రమాదం కూడా పొంచి ఉందని అంటున్నారు. ఇకపోతే ఈ ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా అధికారికంగా అయితే స్పందించలేదు. కానీ గతంలో తన హత్యకు పలు కుట్రలు జరిగాయని ఆయన స్వయంగా తెలిపిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.